హెచ్ఎండిఏ కార్యాలయంలో విజిలెన్స్ దాడులు ముగిశాయి. దాదాపుగా 50 మందితో కూడిన ప్రత్యేక బృందం సోదాలు చేసింది. గత ప్రభుత్వంలో అనుమతి పొందిన ఫైళ్లపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు. భూ వినియోగ మార్పు, మల్టీ స్టోరేజ్ భవనాలు, వివిధ వెంచర్లకు అనుమతి పొందిన దస్త్రాలను పరిశీలించారు. హెచ్ఎండిఏ డైరెక్టర్ల అవినీతిపై సోదాలు జరిగినట్లుగా సమాచారం. మైత్రీవనంలోని 4వ అంతస్తులో ఉన్న హెచ్ఎండిఏ కార్యాలయంలో ఉదయం 7 గంటల నుంచి విజిలెన్స్ దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో అన్ని ఫైళ్లను అధికారులు సీజ్ చేశారు. మరోవైపు సోదాలు నిర్వహించిన విజిలెన్స్ నిఘా బృందం అరెస్ట్ వారెంట్తో వెళ్లింది. గతంలో అనుమతించిన ఫైళ్లపై హెచ్ఎండిఏ 2 డైరెక్టర్లు శ్రీనివాస్, విద్యాధర్లు ఆరా తీశారు. కాగా రేపు జిహెచ్ఎంసీ, ఎల్లుండి జిల్లా టౌన్ ప్లానింగ్ డిటిపిసి కార్యాలయాల్లో విజిలెన్స్ దాడులు నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కాగా మరో 15 రోజుల్లో విజిలెన్స్ సోదాలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారుల ఇంటికి వెళ్లాలని హెచ్చరించారు. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 3500 చెరువుల డేటా ఆన్లైన్లో ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఉత్తర్వులను జారీ చేశారు. చెరువులను పరిరక్షించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారు. ఈ క్రమంలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలకు రంగం సిద్ధమైంది. అంతేకాకుండా అక్రమ లేఅవుట్, భవన నిర్మాణ అనుమతులపై విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శివబాలకృష్ణ ఏసీబీ కేసు నమోదు చేసింది. శివబాలకృష్ణ అరెస్ట్ కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్. శిరీష, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ హెచ్ఎండిఏకి సంబంధించి కూడా దాంట్లో హెచ్ఎండిఏలో కూడా హైటెన్షన్ నెలకొందని చెప్పవచ్చు. ఈ రోజు నానక్రామ్గూడలో ఉన్నటువంటి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కూడా ఆఫీస్ లో కూడా హెచ్ఎండిఏ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించాడు. ఈ నిర్వహిస్తున్న సమయంలోనే ఆఫీస్ లో విజిలెన్స్ దాడులు కూడా జరగడంతో అధికారులు పెంబెలెత్తిపోయారు. ఇటీవల జరిగినటువంటి సమీక్షలో కూడా ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడుతూ కూడా రానున్న 15 రోజుల్లో కూడా దాడులు జరుగుతాయని చెప్పాడు. చెప్పిన కేవలం 4-5 రోజుల్లోనే దాడులు జరగడంతో కూడా అధికారులు హడలిపోయారు. వివిధ జోన్లకు సంబంధించి కూడా ప్లానింగ్ డిపార్ట్మెంట్లలో ఫైళ్లపై కూడా ప్రత్యేక పరిశీలనలు జరుపుతా ఉన్నారు ప్రభుత్వం. ఇటు స్వర్ణ జయంతి కాంప్లెక్స్ లో కూడా 7వ అంతస్తులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి క్యాబిన్ ఫైళ్లను కూడా తెప్పించుకొని విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తా ఉన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా గడిచిన 10 ఏళ్లలో కూడా విక్రయించినటువంటి హెచ్ఎండిఏ భూముల వివరాలతో పాటు భారీగా అవినీతికి పాల్పడినటువంటి ఇటీవల ఏసీబీ అధికారులకు చిక్కినటువంటి శివబాలకృష్ణ కూడా మంజూరు చేసినటువంటి లేఅవుట్లను కూడా ప్రత్యేకంగా పరిశీలిస్తా ఉన్నారు. దానికి సంబంధించి అదేవిధంగా నిర్మాణ అనుమతుల ఫైళ్లను కూడా పరిశీలిస్తా ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఇటు శివబాలకృష్ణ ప్లానింగ్ డైరెక్టర్ గా కూడా పనిచేసిన సమయంలో కూడా ఆయన మంజూరు చేసినటువంటి దాదాపు 100కు పైన దాదాపు 150 ఫైళ్లను కూడా అధికారులు లోతుగా స్టడీ చేస్తున్నట్లు తెలుస్తా ఉంది. హెచ్ఎండిఏ భూములు అమ్మకంతో పాటు సమకూర్చుకున్నటువంటి సుమారు 10,000 కోట్లను కూడా ఎక్కడ ఖర్చు చేశారు, ఎలా ఖర్చు చేశారన్న దానిపైన కూడా విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తా ఉన్నారు. అదేవిధంగా రానున్న 15 రోజుల్లో కూడా ఇటు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏతో పాటు పురపాలక శాఖకు చెందినటువంటి అనేక కార్యాలయాల్లో కూడా విజిలెన్స్ దాడులు జరుగుతాయని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 5 రోజుల్లోనే ఇటు హెచ్ఎండిఏ ఆఫీస్ లో కూడా విజిలెన్స్ సోదాలు జరగడం కూడా జిహెచ్ఎంసీలో కూడా ప్రకంపనలు సృష్టిస్తా ఉంది. మొత్తానికి ఇటు శివబాలకృష్ణ రెరా కార్యదర్శిగా హెచ్ఎండిఏ ప్లానింగ్ డైరెక్టర్ గా పనిచేసిన సమయంలో కూడా జిహెచ్ఎంసీలో ప్లానింగ్ విభాగంలో పనిచేసిన అధికారుల వివరాలపై కూడా ఇప్పటికే నిఘా విభాగాలు సేకరిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తా ఉంది. ఏదైనప్పటికీ రానున్న 15 రోజుల్లో కూడా ఇటు జిహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండిఓతో పాటు పురపాలక శాఖకు చెందిన అనేక కార్యాలయాల్లో కూడా విజిలెన్స్ దాడులు జరిగే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.